श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి, ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి, ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరిగొనాలి. సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిశీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। साई बाबा 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 साई बाबा
Baba, Sai 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 Baba,
Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయిబాబా సత్య చరిత్ర 43వ అధ్యాయానికి పరిపూర్ణ వివరణ నిన్నటి తరువాయి. ఎనిమిదవ అధ్యాయంలో ఒకే రోజులో 12 సార్లు భిక్ష కోసం గ్రామంలోకి వెళ్ళేవారు. హేమాడ్ పంత్ దీనికి అతిశయోక్తి అలంకారం వాడారు. ఈ విషయం గురించి, అలాగే లక్ష్మణ మామకి స్వప్నం వచ్చిన రోజు గురించి, బాబా నిర్యాణ సందర్భంలోని అనేక విషయాల గురించి ఎన్నో సందేహాలు భక్తులకున్నాయి. వాటిని పోగొట్టడానికి
వారికి ఆ విషయంలో ఎంతో స్పష్టమైన మరింత సరైన సమాచారం లభించాలని శ్రీ సాయిలీల మొదటి సంవత్సరం 11వ మాసపత్రిక 78-81 పేజీల్లో ముద్రించబడిన శ్రీమద్ బాపు సాహెబ్ బుట్టి అల్లుడు శ్రీ గణేష్ గోవింద నార్కే ఎంఏ ది ఆనరబుల్ శ్రీ గణేష్ శ్రీకృష్ణ కాపర్డే అడ్వకేట్ అమరావతికి షిరిడి నుంచి 5-11-1918 రోజున వ్రాసిన ఉత్తరం క్రింద ఇవ్వబడింది. షిరిడి 5-11-1918 శ్రీ దాదా సాహెబ్ గారికి. 1. కృపని అభిలషిస్తూ శిరస్సుంచి చేసే నా సాష్టాంగ నమస్కారాలు. విన్నపం గురించిన విశేషాలు. మీరు నాగ్పూర్కు చెందిన చిరంజీవి కేశవరావుకు పంపించిన ఉత్తరాన్ని వాళ్ళు ఇక్కడ పూజ్యశ్రీ బాపు సాహెబ్కి పంపించారు. దానికి సంబంధించిన సమాచారాన్ని బాపు సాహెబ్ చెప్పిన విధంగా మీకు చెప్తున్నాను. సెప్టెంబర్ చివరిలో పూణేలో నేను చేస్తున్న ఉద్యోగ కాలపరిమితి అయిపోయాక నేను ఇక్కడికి అక్టోబర్ 2వ తారీఖున వచ్చాను. అప్పుడు శ్రీ సమర్థులు అనారోగ్యంతో ఉన్నారు. సుమారు సెప్టెంబర్ 28వ తారీఖున శ్రీవారికి జ్వరం వచ్చింది. ఆ తరువాత 17వ రోజున ఆయన దేహాన్ని విసర్జించారు. జ్వరం 2-3 రోజులే ఉంది. కానీ ఆ తరువాత ప్రాయోపవేశం చేసినట్లు శ్రీవారు అన్నం తినటం మానేశారు. దానివల్ల రోజు రోజుకి శరీరంలో శక్తి అనేది అసలు లేకుండా పోయింది. సమర్థులు మాట్లాడిన కొద్ది మాటలు నిర్వాణ సూచకంగా ఉన్నాయి. కానీ అది ఎవరూ గుర్తించలేకపోయారు. ఆయనకి జ్వరం వచ్చినప్పుడు బయట నుంచి వచ్చే భక్తుల్లో కేవలం కాకా సాహెబ్ మాత్రమే ఉన్నాడు. కానీ అతన్ని వెంటనే బాబా స్వయంగా ముంబైకి పంపేశారు. తరువాత సమర్థుల ఆరోగ్యం గురించిన సమాచారాన్ని విని ఆయన నిర్యాణానికి 3-4 రోజుల ముందు వచ్చేశాడు అతను. దీనికి 1.5-2 సంవత్సరాల ముందు నుంచి నానాసాహెబ్ నిమోన్కర్ శ్రీ సమర్థుల దగ్గరుండి రాత్రింబవళ్ళు ఆయన సేవ చేసేవాడు. అది మనందరికీ తెలుసు. వీళ్లు కాక బుట్టి, జోగ్, బాటే, మాధవరావు మొదలైన భక్తులు షిరిడీలో ఉన్నారు. శ్రీ సమర్థులు రోజులో 2 సార్లు లెండికి, గ్రామంలో భిక్షకి వెళ్ళటం లాంటివి జరుగుతూనే ఉన్నాయి. శ్రీ సమర్థులు వ్యాహ్యాళికి నడిచే వెళ్ళేవారు. కానీ 2 వైపులా ఆయన్ని భక్తులు పట్టుకుని ఉండేవాళ్ళు. బాపు సాహెబ్ బుట్టి, నిమోన్కర్ ఇంచుమించు శ్రీవారిని ఎత్తుకుని తీసుకెళ్లేవాళ్ళు. తరువాత నిర్యాణానికి 1-2 రోజుల ముందు ఈ వ్యాహ్యాళి, ఉదయం పూట భిక్ష ఆగిపోయాయి. శ్రీ సమర్థులు చింతా కరుణఖ, చింతించకండి మొదలైన మాటలంటూ అందరికీ ధైర్యం చెప్పేవారు. తమ ప్రయాణ సమయం గురించి ఎవరికీ తెలియనివ్వలేదు. శ్రీ సమర్థులు అఖండంగా సావధానులై ఉన్నారు. చివరి క్షణం వరకు సావధానులై భక్తులకు ధైర్యం చెప్తూనే ఉన్నారు. అక్టోబర్ 15వ తారీఖు మంగళవారం మధ్యాహ్న హారతి తరువాత బాపు సాహెబు, కాకా సాహెబు వగైరా భక్తులను భోజనానికి ఇళ్లకు పంపేశారు. వీరందరూ మసీదులో శ్రీ సమర్థులతో కలిసి రోజు భోజనం చేసేవారు. ఆ రోజు ఆ ప్రకారంగా వాళ్ళని ఇళ్లకు పంపేసి తాము ఇక్కడ ఇహలోకాన్ని వదిలి వెళ్ళిపోయారు. అప్పుడు దగ్గర లక్ష్మీబాయి, బయ్యాజీ, బాగోజీ, బాలా షింపే, వాళ్ళ లక్ష్మణ్, నానాసాహెబ్ నిమోన్కర్ ఇంకా కొందరు భక్తులున్నారు. మాధవరావు దేశపాండే కింద మెట్ల మీద కూర్చునున్నాడు. ఆయన లక్ష్మీబాయి షిండేకి జేబులోంచి కొన్ని రూపాయలు, 9 రూపాయలు తీసిచ్చారు. కొద్దిసేపు అయ్యాక ఇలా అనసాగారు. అరే आता मला इथे भरे वाटत नाही, వాడ్యాత్ घेऊन चला म्हणजे భరే వాటేల్. అరే ఇప్పుడు నాకు ఇక్కడ బాగా లేదు, వాడాలోకి అంటే బాపు సాహెబ్ బుట్టి యొక్క దగిడివాడాని శ్రీవారు దగిడివాడ లేక వాడ అని అనేవారు. వాడాలోకి తీసుకెళ్తే నాకు బాగుంటుంది. ఇదే ఆయన చివరి ఆజ్ఞ. తర్వాత అలాగే జరిగింది. బయ్యాజీ దేహం మీద ఆయన ప్రాణాలు వదిలారు. శ్రీ సమర్థులు ఎప్పటిలాగే కూర్చునే ఉన్నారు. ఎంతో అనారోగ్యంలో కూడా శ్రీ సమర్థులు కూర్చునే ఉండేవారు. చావిడిలో కొద్దిసేపు మాత్రమే నిద్రించేవారు. శ్రీవారి శ్వాస తగ్గిపోసాగింది. బాగోజీ ఇది గమనించి క్రింద కూర్చుని ఉన్న నానాసాహెబ్ నిమోన్కర్తో ఈ విషయం చెప్పాడు. నానాసాహెబ్ నీటి పాత్ర తీసుకుని సమర్థులకు నీరు త్రాగించసాగాడు. ఆ నీరు నోటిలోంచి బయటకు వచ్చేసింది. అప్పుడు అతను దేవా అని గట్టిగా అరిచాడు. శ్రీవారు ఒక్కసారి కళ్ళు తెరిచి చూశారు. మెల్లగా
అని పలికి తమ ప్రయాణం సాగించారు. 15వ తారీఖు మంగళవారం మధ్యాహ్నం సుమారు 2:30 గంటలకు ఆయన దేహాన్ని వదిలేశారు. శ్రీవారు వాడాలోకి తీసుకెళ్లమని చెప్పిన మాటను గుర్తుపెట్టుకుని అందరూ బాపూసాహెబ్ బుట్టి వాడాలో శ్రీవారి దేహాన్ని పెట్టాలని నిర్ణయించుకున్నారు. ఆ విధంగానే దేవాలయ గర్భగుడిలో శ్రీవారిని సమాధి చేయటానికి ప్రముఖం పని మొదలైంది. సాయంకాలం రహతా నుండి ఫౌజ్దార్ మొదలైన వాళ్ళు వచ్చారు. ఆ నిశ్చయమే స్థిరమైంది. శ్రీ గోపాలకృష్ణుని విగ్రహం స్థాపించాలనుకున్న చోటే శ్రీవారి సమాధి అయింది. ఆ దృఢమైన గర్భగుడిలో త్రవ్వకం పని రాత్రంతా నడిచింది. మర్నాడు కొద్దిగా అవాంతరం వచ్చింది. ఉదయాన్నే ముంబై నుండి అమీర్ భాయ్ వచ్చాడు. కోపర్గావ్ నుండి రెవెన్యూ అధికారి వచ్చాడు. వాగ్వివాదం జరిగింది. కొద్దిమంది భక్తులు శ్రీవారిని బయట పొలంలోకి తీసుకెళ్లాలని మొండి పట్టుతో కూర్చున్నారు. రెవెన్యూ అధికారి అభిప్రాయ సేకరణ చేశాడు. శ్రీ బాపు సాహెబ్ వాడాలో శ్రీవారిని ఉంచాలన్న విషయంలో పై రెండు విరుద్ధ అభిప్రాయాలున్న వాళ్ళు ఒకే అభిప్రాయానికి వచ్చారు. రెవెన్యూ అధికారి నగర్ కలెక్టర్ దృష్టికి ఈ విషయం తీసుకెళ్తానన్నాడు. ఆ విధంగానే కాకా సాహెబ్ దీక్షిత్ నగర్ వెళ్లేందుకు సిద్ధమయ్యాడు. అప్పుడు శ్రీవారి ప్రేరణతో విరుద్ధ భావాలున్న ఆ భక్తులు అనుకూల అభిప్రాయాన్ని ఇవ్వాలనుకున్నారు. అందరి అభిప్రాయం ప్రకారం బాపు సాహెబ్ వాడాలో సమాధి చేయాలని నిర్ణయం జరిగింది. బుధవారం సాయంత్రం ఏకాదశి రోజున శ్రీవారి దేహాన్ని ఊరేగించి వాడాలోని గర్భగుడిలో పెట్టారు. ఆ ప్రదేశానికి వచ్చిన శోభ ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తే తప్ప తెలియదు. దేవాలయంలోని గర్భగుడి పొడుగు వెడల్పు కూడా కావలసినంతే వచ్చింది. వాడాలోని పనిని చేపట్టినప్పుడు శ్రీ సమర్థులు ఇంత శోభను కలిగిస్తారన్న ఊహ లేదు. అసలు ఎలా ఊహిస్తాం? శ్రీవారు ఎప్పుడు అమి వాడ్యాత్ ఝావూన్ రాహు అని అంటుండేవారు. కానీ శ్రీవారు జీవించి ఉన్నప్పుడు జరగబోయేదాన్ని ఎవరు ఊహించగలరు? వాడాలో సమాధి దగ్గర మనసు ముగ్ధ మనోహర మధురానందంతో ఉంటుంది. షిరిడిలో మనసుకి ఇదివరకటి ఆ ఆనందమే కలుగుతుంది. శ్రీ బాపు సాహెబ్ అదృష్టం ఎంత గొప్పదో ఎవరు వర్ణించగలరు? ప్రత్యక్షంగా దేవుడే ఇంటికొచ్చి కూర్చున్నాడు. దేవాలయం నిర్మించినందుకు దాన్ని శ్రీవారు సార్థకం చేశారు. ఇక్కడిప్పుడు పూజార్చనలు పూర్తిగా హిందూ పద్ధతిలో చక్కగా నడుస్తున్నాయి. ఎలాంటి ఇబ్బందులు కలగటం లేదు. బ్రాహ్మణుల మాటను దేవుడు సమర్థించాడు. తమ దేహాన్ని వాళ్ళకు అధీనం చేశారు. నిర్యాణానికి 4-5 రోజుల ముందు సోనీ తల్లిని పిలిపించి శ్రీవారు, ఇప్పుడు నాకు మసీద్ అంటే విసుగు పుట్టింది, చావడి అంటే విసుగు పుట్టింది. ఇప్పుడు నేను వాడలోకి వెళ్ళి కూర్చుంటాను. అక్కడ నన్ను బ్రాహ్మణులు చూసుకుంటారు అన్నారు. జోగ్ అక్కతో 4-5 సంవత్సరాల ముందే ఆమె చేయి పట్టుకుని, ఈ శౌచ విధి జరిపే స్థలం నాదే. ఇక్కడ రాతి మేడ తయారవుతుంది. అక్కడ నేను కూర్చుంటాను అన్నారు. శ్రీ సమర్థుల సంకల్పం ఇంతకు మునిపే నిశ్చయింపబడినట్లుంది. కానీ శ్రీవారు దాని గురించి ఎప్పుడూ కూడా బయటకు తెలియనివ్వలేదు. లోపల ప్రేరణ కలిగించేవారు. సరే, చాలా ఆనందం కలిగింది. శ్రీ బాపు సాహెబ్ మీద ఇప్పుడు విశేషమైన బాధ్యత పడింది. దేవాలయం పని పూర్తి చేయవలసింది. శ్రీవారి పూజార్చనలకు శాశ్వత రూపాన్ని ఇవ్వవలసి ఉంది. ఆయన ఇప్పుడు సమాధిని వదిలి వెళ్తారని అనిపించడం లేదు. శ్రీవారు నిర్యాణమయ్యాక ప్రతి చోట అనుభవాలు ఇచ్చారు. తెల్లవారుజామున లక్ష్మణ్ భట్కి స్వప్నంలో వచ్చి, ఆ బాపు సాహెబు నిద్రపోతున్నాడు, పద లే, నాకు కాకడ హారతి చెయ్యి అని చెప్పారు. అదేవిధంగా లక్ష్మణ్ భట్ స్నానం చేసి బుధవారం ఉదయం మసీదుకి పోయి ఆ దేహానికి పూజ చేసి హారతి ఇచ్చాడు. పండరిపురంలో దాసగను కలలోకి వచ్చి ఇలా చెప్పారు, మసీదు కూలిపోయింది. అపరిమితంగా పూలు తెచ్చి నా దేహం మీద కప్పు. అక్టోబర్ 27వ తారీఖున శ్రీవారి 13వ రోజున గొప్ప ఉత్సవం జరిగింది. ఎన్నో ప్రదేశాల నుంచి భక్తులు వచ్చేశారు. భోజనంలోకి లడ్లు చేశారు. అందుకు విరాళాలు 2400 రూపాయలు పోగయ్యాయి. నానాసాహెబ్ చందోర్కర్ మొదలైన వారంతా అక్కడ పోగయ్యారు. ఇది వరకు శ్రీ రాధాకృష్ణబాయి వెళ్లిపోయాక భక్తులు చందాలు వేసుకుని ఆ నిధితో సంస్థ నడిపించేవారు. శ్రీ సమర్థుల పూజకు అవసరమైన ఖర్చంతా దానిలోంచే వాడేవారు. ఆ నిధి ఇప్పటికీ ఇదివరకులాగే నడుస్తుంది. ప్రస్తుతం 15 మంది సభ్యులతో ఒక కమిటీని ఏర్పాటు చేశారు. శ్రీ బాపు సాహెబ్ బుట్టిని దీనికి అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. ఆయన చేసే ఏర్పాట్లన్నీ ప్రామాణికంగా డిసెంబర్ 24వ తారీఖు వరకు జరిపించాలి. క్రిస్మస్ 24, 25, 26 తారీఖుల్లో భక్తులందరూ ఇక్కడ షిరిడీకి వస్తారు. అప్పుడు శ్రీవారి సంస్థానం కోసం నియమాలు ఏర్పరిచి సంస్థకి నిశ్చితమైన స్వరూపాన్నిస్తారు. అప్పుడు మీరు ఇక్కడికి తప్పకుండా రావాలి. ఉత్తరం సవిస్తరంగానే కానీ హడావిడిగా వ్రాశాను.
నేను రాసిన దానిలో ఏమైనా తప్పులుంటే క్షమించగలరు. నేను 2-3 రోజుల్లో నాగపూర్ రావాల్సి ఉంది. అక్కడ మిమ్మల్ని కలిసినప్పుడు ఇంకా విశేషాలు చెప్తాను. ఇంతే సంగతులు. చిత్తగించవలెను. వినమ్రతతో మీ గణపతి నార్కే. తాజా కలం. శ్రీవారి దేహం 24 గంటలు గడిచాక కూడా బిగుసుకుపోలేదు. మర్నాడు నోటి నుంచి కొంచెం రక్తం వచ్చింది. కాళ్ళు చేతులు అటు ఇటు కదల్చడానికి వీలుగా ఉన్నాయి. కప్ని చించి తీయవలసిన అవసరం పడలేదు. చివరి కప్ని వాడాలో మా ఇంట్లో ఉంది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరద్ బాబూజీ కీ జై. నలభై 44వ అధ్యాయం. శ్రీ సాయినాథుని నిర్యాణం. శ్రీ శ్రీ సాయినాథులు ఈ జగత్తుని వదిలిపెట్టిపోవటం. శ్రీ గణేశునికి నమస్కారము. శ్రీ సరస్వతీదేవికి నమస్కారము. శ్రీ గురు మహారాజ్కి నమస్కారము. శ్రీ కులదేవతకి నమస్కారము. శ్రీ సీతా శ్రీరామచంద్రులకి నమస్కారము. శ్రీ సద్గురు సాయినాథునికి నమస్కారము. పూర్ణ చైతన్యంతో నిండి ఉన్న శ్రీ సాయినాథ, సమస్త జనుల సుఖానికి మీరు వసతి స్థానము. సమస్త ఐశ్వర్యాలకి మీరు నిధి. మీ కృపతో భక్తుల పేదరికాలాంటి హీన దీన స్థితులు నశించిపోతాయి. మీకు నా నమస్కారము. మీ చరణాలకు సహజాతి సహజంగా నమస్కరిస్తే మానవుల పాపాలన్నీ ప్రక్షాళనమవుతాయి. అయితే ఇక భక్తి భావంతో మీ భజన పూజలను చేస్తే దానితో ఎంత పాపముక్తులు పవిత్రులవుతారో. సుధా స్రవంతులైన తమ పెదాల్లో దాచుకున్న ఆయన మదహస వదనాన్ని అవలోకిస్తే సంసారంలోని సమస్త దుఃఖాలు పారిపోతాయి. ఆకలి దప్పలు అక్కడికక్కడే తీరిపోతాయి. ఆయన దర్శనము అలౌకికంగా ఉంటుంది. అల్లా మాలిక్ అనే చింతన సదా ఆయన మనోప్రాంగణాన్ని అలంకరిస్తుంది. ఆయనకి ఏ రకమైన కోరిక లేదు, ఎలాంటి అభిమానము లేదు. ఆయన మనసుకి లోభమంటే తెలియదు, ఎలాంటి వాసన లేదు. వారి గొప్పతనాన్ని నేనెంతని వర్ణించను. అపకారం చేసేవారికి కూడా ఆయన ఉపకారం చేస్తారు. అలా ఆయన మనసు ఏదవేణను మీటే శాంతి ప్రసన్నాలతో నిండి ఉంటుంది. ఆయన ఎన్నడూ క్షణం కూడా విశ్రమించరు. ఆయన మన హృదయ ప్రాంగణంలో నిలుపుకోవాలి. శ్రీకృష్ణుడి కళ్ళు కమలాల్లా అందంగా సోయగా లొలగుతూ ఉండేవి. మహాత్ములకు ఒక్క కన్య ఉంటుంది, లేక వాళ్ళు అందులుగా కూడా ఉండొచ్చు. దైవము అందమైన రూపంతో అంగసవస్త్రంతో ఉంటాడు. అయితే మహాత్ముల స్వరూపం సదా ఆనంద దీపికలు వెలిగిస్తూ ఉంటుంది. దైవ దృష్టి మనల్ని పెట్టిన కేకను వినగానే మన వైపు తిరుగుతుంది. అయితే మహాత్ముల దృష్టికి పరిమితి లేదు. దైవము ఇలా అంటాడు, ఏ యదా మాం ప్రవర్తతే తాం తైదవ భజామ్యహం. నా పట్ల ఎలాంటి భక్తిని కలిగి ఉంటే వారికి వారి భక్తిని అనుసరించి అలాంటి ప్రతిమలపిస్తాను. అయితే మహాత్ముల అంతఃకరణ వారిని నిందించిన వారిపై కూడా కారుణ్యం కనిపిస్తుంది. శ్రీరామ ప్రభు, శ్రీకృష్ణ భగవాను, సాయి మహారాజు, వీరి ముగ్గురిలో అసలు భేదం లేదు. పేర్లు చూస్తే 3 వేర్వేరుగా వస్తువులవి, కానీ వాళ్ళు అన్నిటా ఒకరిగానే ఉంటారు. ఆ వస్తువుకి మరణం ఉంటుందని అనటం అనవసరం. కాలం మీద సత్తా ఉన్న వారికి మరణం వల్ల ఏదైనా బాధ ఉండగలదా? మన ప్రారంధము లేక సంచిత కర్మలంటే ఏమిటో మనకు తెలియదు. క్రియామానం అంటే కూడా తెలియదు. గురు మహారాజు, సాయి మహారాజు దయామృత సాగర్లు. అది తెలిసి నేను ఆయన్ని ఆచిస్తున్నాను. అనేక రకాల వాసనలు తరంగాలు ఎగిసిపడటం వల్ల మనసుకి శాంతి లేకుండా పోయింది. బాబా, మీరు కృప చూపకపోతే తప్ప మనసుకి స్థైర్యం కలగదు. గడిచిన అధ్యాయం మొదట్లో మీకు మాటిచ్చాను, కానీ దాన్ని నిలుపుకోలేదు. దాన్ని పూర్తిగా నిరూపించలేదు. ఇప్పుడు అది పూర్తిగా మొదటి నుంచి చివరి వరకు వినండి. గడిచిన అధ్యాయంలో అంత్యకాలం సమీపించిందని తెలుసుకుని
బాబా 14 రోజులు బ్రాహ్మణి నోటి వెంట శ్రద్ధగా రాత్రింబవళ్ళు రామాయణం విన్నారు. అలా వింటూ వింటూ 2 వారాలయ్యాక దసరా రోజు వచ్చాక బాబా దేహము ధరిత్రిపై ఒరిగిపోయింది. బాబా ప్రాణోత్క్రమణ అయ్యాక లక్ష్మణమామ ఆ కళేబరానికి పూజ చేశాడు. బాబూసాహెబ్ నిరాంజన హారతిచ్చాడు. ఆ తర్వాత హిందూ ముస్లింలు ఈ కళేబరాన్ని యోగ్యమైన స్థలంలో ఎక్కడ ఉంచాలి అని ఆలోచించడానికి 36 గంటలు పట్టింది. ఇదంతా గత అధ్యాయంలో చెప్పాను. తమ సమాధి స్థలాన్ని బాబా మొదటే ఎలా నిశ్చయించారో, అనుకోకుండా బాబాకిష్టమైన ఇటుక ఎలా పడిపోయిందో, ఒకసారి 3 రోజులు బాబా బ్రహ్మాండం సహస్రారంలో తమ ప్రాణాన్ని నిర్మించారు. ఆయన సమాధిలో ఉన్నారా లేక దేవసానమైందా అన్న విషయంలో జనులంతా సంశయంలో పడిపోయారు. ఆయన ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఆగిపోవడం చూసి బాబా సమాధి నుంచి తిరిగి లేవటం అసాధ్యమనిపించింది. అలా 3 రోజులయ్యాక ఆయన ప్రాణం పోయిందని నిశ్చయం కలిగింది. ఉత్తర విధులు చేయాలన్న విషయం అందరికీ సహజంగా గుర్తొచ్చింది. అలాంటి ఆ సందర్భంలో మనసులో సావధానులై బాబా ఒక్కసారిగా దేహస్పృహలోకి వచ్చారు. భక్తుల చింతను దూరం చేశారు. ఈ విషయాలన్నీ ప్రేమగా వింటే శ్రోతల మనసుల్లో ఆనంద నందివర్ధనాలు ప్రఫుల్లమై కంఠము పూడుకుపోతుంది. ఇది కథ కాదు, ఒక పెద్ద పేటిక. దానిలో అమూల్యమైన సాయి రత్నాలున్నాయి. ప్రేమపూర్వకంగా తెరిచి చూస్తే ఆ సాయి దర్శన సుఖానుభవం కలుగుతుంది. ఈ అధ్యాయం అంతట్లో సాయినాథులు పూర్తిగా నిండి ఉన్నట్లు కనిపిస్తుంది. అది వింటే మీ మనసులో గూడు కట్టుకున్న కోరికలన్నీ రెక్కలు విప్పార్చి ఎగురుతాయి. వాటిని స్మరిస్తే మీరు సనాథ అంటే ఎవరికైనా ఏదో ఒక సంరక్షణలు ఉండటం లేదా కృతార్థులవటం అవుతారు. తమ ఆచరణలో గొప్ప ఔదార్యాన్ని కలిగి ఉంటే శ్రీ సాయినాథుల చరిత్రను ప్రేమతోనూ ఏకాగ్రతతోనూ వినటానికి సిద్ధం కండి. అలాంటి పవిత్ర కథను ఎంత విన్నా భక్తుల చిత్తానికి ఎన్నటికీ తృప్తి కలగదు. అత్యంత శ్రేష్టమైన పూర్ణ పరమానందం కలుగుతుంది. సాంసారిక కష్టాల్లో అలసి సొలసిన వాళ్ళకి విశ్రాంతి కలుగుతుంది. చిత్తము ప్రసన్నమై హర్షస్వనాందాలు ఎదురు నిలబడతాయి. అలాంటి ఈ సాయి కథలు ఎంత నిర్మలము శుద్ధము అయిన సుఖాలు ఎంతగా విన్నప్పటికీ అవి నిత్య నూతనంగా ఉంటాయి. ఇదే రమణీయతకు సుఖాన్నిచ్చే వస్తువు అంటే లక్షణము. కనుక ఈ పవిత్రమైన మహాత్ముడి కథను అనన్య చింతలతో వినండి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबूजी की जय. సరే, తరువాత ఆ కళేబరానికి సంబంధించిన యోగ్యమైన నిర్ణయం గురించి చర్చ చేసి జనులంతా అలసిపోయారు. అప్పుడు ఎలాంటి అనుభవం వచ్చిందో చూడండి. బూటివాడలోని పెద్ద హాలు లోపలి భాగంలో మురళీధర శ్రీకృష్ణుణ్ణి స్థాపించాలని అనుకున్న స్థలమే బాబాని ఉంచడానికి నిర్ణయించబడింది. మొదట్లో ఆ వాడ పునాదులు తవ్వుతున్న సమయంలో బాబా లెండికి వెళ్ళేటప్పుడు మాధవరావు చేసిన విన్నపానికి బాబా అనుమతి ఇచ్చారు. బాబా చేతికి కొబ్బరికాయ ఇచ్చి మాధవరావు, బాబా మురళీధరుణ్ణి స్థాపించవలసిన ప్రదేశం తవ్వబడుతుంది, కృపాదృష్టితో ఇటు చూడండి అని ప్రార్థించాడు. బాబా ఆ శుభ సమయం చూసి కొబ్బరికాయ కొట్టండి అన్నారు. మనమంతా ఇక్కడే కాలక్షేపం చేద్దాం. ఇక్కడే మనం లేస్తూ కూర్చుంటూ సుఖదుఖాలను వెళ్ళబోసుకుందాం. ఇక్కడ పిల్లా పాపలందరికీ మనశ్శాంతి లభిస్తుంది. మొదట్లో బాబా ఈ మాటలు ఊరికే అన్నారనిపించింది అందరికీ. కానీ తర్వాత అనుభవంలోకి వచ్చినప్పుడు ఆ మాటల్లోని వాస్తవం అర్థమయ్యింది. బాబా దేహవసానం అయ్యాక మురళీధరుని ప్రతిష్టాపన ఆగిపోయింది. అదే సాయి దేహాన్ని సురక్షితంగా పెట్టడానికి ఉత్తమ స్థానంగా అయ్యింది. ఈ శరీరం వాడాలో పడుగాక అని చెప్పిన బాబా చివరి మాట అనుసరించి చివరికి అందరూ బాబాయే మురళీధరుడైనారు అన్న నిశ్చయానికి వచ్చారు. శ్రీమన్ బూటి మొదలైన సమస్త హిందూ ముస్లింలు ఈ ఆలోచనతో రాజీపడి వాడాను ఆ మంచి పనికి ఉపయోగించారు. అలా అది ఎంత ఖరీదైన వాడా అయి ఉన్నా కూడా బాబా దేహం ఎక్కడో పడి ఉంటే
అప్పుడు ఆ వాడ కూడా శూన్యంగా ఎంతో భయానకంగా ఉండేది. ఇప్పుడు అక్కడ భజనలు, పూజలు, హరికథ సంకీర్తనలు, పురాణ పఠనాలు, వచ్చిపోయే అధిక అతిథులకు అన్నదానాలు జరుగుతాయి. దానికి కారణం శ్రీ సాయియే. ఈ రోజు ఇక్కడ ఇలా భోజనాలు పెట్టి తృప్తి పడడానికి, లఘు రుద్ర మహారుద్రాల ఆవర్తనాలు చేయడానికి, దేశ విదేశాల నుంచి భక్తులు రావడానికి, వీటన్నిటికీ కారణం శ్రీ సాయియే. సరే, మహాత్ముల మాటల్లోని ప్రతి అక్షరాన్ని చెవుల్లో నింపుకోవాలి. వాళ్ళు ఏదో అన్నారు అన్నారులే అనుకొని వాటిని అవమానించకూడదు, త్యాగం చేయకూడదు. ఆ మాటలు ఎంతో అద్భుతంగాను సందేహాస్పదంగాను అనిపించి అర్థం చేసుకోవడం కష్టమైనప్పటికీ సమయం వచ్చినప్పుడు వాటికి అర్థం బోధపడుతుంది. దేహం పడిపోయే నాటికి కొద్ది రోజుల ముందు జరగబోయే సంఘటనకు సంబంధించి షిరిడీలో మసీదులో కొన్ని అపశకునాలు కనిపించాయి. వాటిలో నేను శ్రోతలకు ఒకటి చెప్తాను. ఎందుకంటే అన్నీ చెప్తూ పోతే గ్రంథం విస్తరిస్తుంది. ఎన్నో సంవత్సరాల తరబడి బాబా వద్ద ఓ పాత ఇటుక ఉండేది. దానిపై చేయి వేసి బాబా ఆసనంలో కూర్చునేవారు. ఆ ఇటుకని ఆధారంగా చేసుకొని రాత్రివేళ ఎప్పుడు ఏకాంతంలో బాబా ఆ మసీదులో ఆసనంలో ప్రశాంత చిత్తంతో కూర్చునేవారు. అలా ఎన్నో సంవత్సరాల పాటు ఏ అవాంతరం లేకుండా ఇది నడిచిపోయింది. కానీ జరగబోయే దాని ముందు నిత్య నియమం నడవదు. అనుకోకుండా అది విరిగిపోయింది. బాబా మసీదులో లేనప్పుడు ఒక పిల్లవాడు మసీదులో చెత్త ఊడుస్తున్నాడు. ఆసనం కింద చెత్త ఊడ్చడం అనేది నిమిత్తమైనది. ఆ ఇటుక కొద్దిగా పైకి లేపినప్పుడు దానికి పగిలే సమయం వచ్చింది. ఆ పిల్లవాడి చేతి నుండి జారిపడి అది వెంటనే 2 ముక్కలయ్యింది. ఈ సమాచారం వినగానే బాబా, ఇది ఇటుక కాదు, నా ప్రారబ్ధమే, అది విరిగిపోయింది అని బాబా చాలా కలత చెందారు. ఆయన కళ్ళ నుంచి దుఃఖ అశ్రువులు స్రవించాయి. ఏ ఇటుకని ఆధారం చేసుకొని బాబా యోగాసనంలో కూర్చునేవారో ఆ ఇటుక పగిలిపోగానే బాబా హృదయం బద్దలయ్యింది. ఆయన కంఠం పూడుకుపోయింది. ఎంతో కాలం నాటి పాతదది. తన ఆసనానికి మూల ఆధారమైనటువంటిది అయినా ఆ ఇటుక ఒక్కసారిగా పగిలిపోవడం చూసి బాబాకి మసీదంతా శూన్యమైనట్లయింది. అది సాధారణమైన మట్టి ఇటుక, కానీ బాబాకి అది ఎంతో ప్రీతి పాత్రమైనది. ఆ దుస్థితిని చూసి బాబా మనసులో ఎంతో దుఃఖించారు. ఆ ఇటుకకే జారగిల పడి ఆసనంలో యోగ తత్పరులై బాబా గంటల తరబడి అలా కూర్చునే ఉండేవారు కనుక దానిపై ఆయనకి ఎంతో ప్రేమ ఉండేది. దాని సాంగత్యంతో నేను ఆత్మచింతన చేసేవాడిని. అది నా ప్రాణానికి ప్రాణం. అలాంటి నా ఆత్మీయురాలు పగిలిపోయింది. అది లేకుండా నేను ఇక్కడ ఉండలేను. ఇటుక నా జీవన సహచారి. ఈ రోజు అది నన్ను వదిలి వెళ్ళిపోయింది అని దాని సుగుణాలు గుర్తుకు తెచ్చుకొని బాబా దుఃఖించసాగారు. ఇక్కడ పాఠకులకు ఇటుక క్షణంలో నశించిపోయేదే కదా, మరి దానికోసం దుఃఖించడం ఎందుకు, జనులేమనుకుంటారు అని సహజంగా సందేహం కలగొచ్చు. మొదట్లో ఎవరికైనా అదే సందేహం మనసులో కలుగుతుంది. బాబా చరణావిందులకు వందనం చేసి ఆ సందేహానికి సమాధానమిచ్చే ప్రయత్నం నేను చేస్తాను. జగత్తు ఎలా ఉద్ధరింపబడుతుంది? దీనులు పామరులు సంసార సాగరం నుంచి ఎలా దాటిపోతారు? దీనికోసమే మహాత్ములు అవతరిస్తారు. వారికి అంతకు మించి మరొక పని ఉండదు. సామాజిక వ్యవహారంలో నవ్వడం, ఏడవడం, ఆడడం ఇత్యాది పద్ధతులన్నీ కేవలం నటనే అయి ఉంటాయి. అది తెలుసుకోవడమే సంసారంలో వ్యవహరించడంలోని మర్మం. శ్రేష్ఠులైన వారు ఆచరించిన దాన్నే జనులు సాధారణంగా అనుసరిస్తారు. మహాత్ములు పూర్ణ జ్ఞానులైనప్పటికీ ఈ జగత్తులో వారి ఇచ్చలన్నీ నెరవేరినప్పటికీ కూడా లోకులను ఉద్ధరించడం కోసం వారు కర్మలు చేయడానికి సిద్ధంగా ఉంటారు. సరే, అసలు ఈ దేహ అవసానానికి 32 సంవత్సరాల క్రితమే, అంటే క్రీస్తు శకం 1886లో బాబా సమాధి అయి ఉండేవారు. కానీ మహల్సాపతి బుద్ధి పని చేసినందువల్ల నిజంగా ఆ దుస్సంఘటన నిశ్చయపూర్వకంగా ఆగిపోయింది. ఆ దుష్టయోగం ఆగి ఉండకపోతే సరువులకి సాయి యొక్క
సుయోగం ఎలా లభించేది? గ్రంథం వ్రాసే నాటికి 43 సంవత్సరాల ముందు బాబాతో వియోగం అయ్యే ఆ దుష్టయోగం కలిగేది. మార్గశిర మాసంలో పౌర్ణమి రోజున ఆయాసం వచ్చి బాబా అస్వస్థులైనారు. దేహం యొక్క స్వాభావిక ప్రారంధాన్ని సహించడం కోసం ఆయన ప్రాణాన్ని బ్రహ్మాండంలోనికి తీసుకెళ్లారు. 3 రోజుల పాటు నేను బ్రహ్మాండంలో ప్రాణాన్ని నిలుపుతాను, నన్ను లేపకండి అని బాబా చెప్పారు. అలా అంటూ ఆ సభా మండపంలోని ఒక మూలని తమ వ్రేలితో చూపారు. అక్కడ సమాధి త్రవ్వి నన్నక్కడ ఉంచండి అన్నారు. తర్వాత మళ్ళీ మహల్సాపతి వైపు తిరిగి అతనితో ఆయన స్పష్టంగా 3 రోజుల వరకు మరిచిపోయి నన్ను నిర్లక్ష్యం చేయకు. నన్ను ఉంచవలసిన స్థలానికి చిహ్నంగా 2 జెండాలు పాతు అంటూ ఆయన బ్రహ్మాండంలో ప్రాణాలను నిలిపారు. ఒక్కసారిగా కళ్ళు తిరిగి పడినట్లు శరీరం నిశ్చలమయ్యింది. మహల్సాపతి ఆయన మెడను తన తొడపై పెట్టుకున్నాడు. ఇతరులు మాత్రం ఆయన తిరిగి స్పృహలో వస్తారన్న ఆశను వదులుకున్నారు. రాత్రి అయ్యింది. 10 గంటలు కొట్టింది. అప్పుడే ఇది జరిగింది. భక్తులు నోట మాట రాక మౌనంగా ఉండిపోయారు. మనసులో ఇలా అనుకున్నారు, ఎంత హఠాత్తుగా జరిగింది ఇది. ఆయన శ్వాస ఆడటం లేదు, నాడి ఆగిపోయింది. శరీరం నుంచి ప్రాణం పోయినట్లుంది. జనులకు భయంకరమైన అవస్థ వచ్చింది. కానీ సాయిబాబా అపరిమిత సుఖంతో ఉన్నారు. అప్పుడు మహల్సాపతి జాగ్రత్తగా సాయిబాబాని కాపాడుతూ ఆ ప్రదేశంలోనే మేల్కొని ఉన్నారు. సాయిబాబా నోటి నుంచి సమాధి తవ్వమన్న ఆజ్ఞ అయ్యింది. కానీ అలా చేయడానికి ఎవరికీ ధైర్యం చాలలేదు. బాబా సమాధి చెందడం చూసి గ్రామం అంతా అక్కడ పోగైంది. జనులు దిగ్భ్రాంతితో చూడసాగారు. కానీ భగత్ తన ఒడి నుంచి ఆయన్ని జరపలేదు. తన ప్రాణం పోతుందని తెలిస్తే భక్తులు ఒక్కసారిగా నిర్ఘాంతపోతారని 3 రోజులు నన్నుంచండి అని చెప్పి సాయిబాబా భక్తులను మోసగించారు. ఆయన ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఆగిపోయాయి. ఇంద్రియాలు పనిచేయడం మానేశాయి. కదలికలన్న మాటే లేదు. తేజస్సు కూడా మందగించింది. పరిసరాల స్పృహే లేకుండా పోయింది. మాట ఆగిపోయింది. ఇక తిరిగి స్పృహలోకి ఆయన ఎలా వస్తారా అని అందరికీ ఎంతో చింత కలిగింది. 2 రోజులు దొర్లిపోయాయి. శరీరం స్పృహలోకి రాలేదు. మౌలీలు, ముల్లాలు, ఫకీర్లు మొదలైన వాళ్ళు వచ్చారు. అందరూ తర్వాతేం చెయ్యాలి అన్న ఆలోచన మొదలు పెట్టారు. అప్పా కులకర్ణి, కాశీరాం షింపి కూడా వచ్చారు. బాబా తమ సుఖస్థానాన్ని చేరుకున్నారు. ఇప్పుడు ఆయన దేహానికి విశ్రాంతి ఇవ్వాలి అని వారికి దృఢంగా అనిపించింది. కొందరు కొద్దిసేపు ఆగుదాం, ఇంత హడావుడి మంచిది కాదు, బాబా అందరిలా కాదు, ఆయన మాటలు నిజమవుతాయి అన్నారు. వెంటనే మరికొందరు శరీరం చల్లబడిపోయాక అందులో చైతన్యం ఎక్కడి నుంచి వస్తుంది, ఏమిటి ఈ మూర్ఖమైన పోట్లాట, ఆయన చూపించిన స్థలంలో సమాధి కోసం తవ్వి భక్తులందరినీ పిలిచి సరైన సమయంలో దాన్ని పాతి పెడదాం, పదండి అంతా సిద్ధం చేయండి అని ప్రత్యుత్తరం ఇచ్చారు. అలా వాద ప్రతివాదాలు జరుగుతూ 3 రోజులు గడువు పూర్తయింది. తర్వాత తెల్లవారుజామున 3 గంటలకి బాబా శరీరంలో చైతన్యం వచ్చినట్లు కనిపించింది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సద్గురు శ్రీ సాయినాథ్. శరీరంలో చైతన్యం వచ్చినట్లు కనిపించింది. మెల్లమెల్లగా స్పృహలోకి వచ్చారు ఆయన. ఒళ్ళు విరుచుకుంటూ లేచారు. ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ప్రారంభమయ్యాయి. కడుపుకు కూడా కదలికలు వచ్చాయి. ముఖం ప్రసన్నంగా కనిపించింది. కనురెప్పలు మెల్లగా తెరుచుకున్నాయి. స్పృహలేని స్థితి పోయి జాగ్రత్తావస్థ లక్షణం ప్రారంభమైంది. దేహ భావాన్ని విస్మరించి దాన్ని తిరిగి గుర్తుకు తెచ్చుకోవటం లేక లోపించిన నిధిని వెతికి బండాగారాన్ని తెరవటం లాంటి స్థితి కలిగింది. సాయిబాబా స్పృహలోకి రావడం చూసి జనులందరి ముఖాల్లో ఆనందాల హరివిల్లు విరిసింది. దేవుడి దయ వల్ల విఘ్నాలు తొలగిపోయాయి. జరిగిన సంఘటనకు భక్తులు ఆశ్చర్యపడ్డారు. భగత్ సాయి ముఖంలో ప్రేమతో చూచారు. సాయి కూడా మెల్లగా తల కదిలించారు. ఆ ప్రకారంగా భయంకర సందర్భం ఆగిపోయింది. మౌల్వీ, ఫకీర్లు తమ తలలు వంచుకున్నారు. మౌల్వీలు మొదలైన వారి దురాగ్రహాన్ని చూసి భగత్ సాయి ఆజ్ఞ పాటించటంలో ఏ మాత్రమైన అశ్రద్ధ చేసి ఉంటే, ఏ మాత్రమైన నిశ్చయాన్ని సడలించి ఉంటే ఎంతో సంకటం వచ్చి పడేది. బాబా 43 సంవత్సరాల ముందే సమాధి అయిపోయి ఉండేవారు. అప్పుడు సుందరమైన సుఖకరమైన ఆ దర్శనం ఎలా అయ్యేది? జనులకు ఉపకారం చేయటానికి సమాధిని విసర్జించి సాయిబాబా మళ్ళీ లేవటంతో
భక్తులకు తృప్తి కలిగింది. భక్తుల కార్యాన్ని నెరవేర్చడంలో అలసిపోయి పరమానందాన్ని లీనమయ్యే వారిని అసలు మేల్కొల్పటమేమిటి? నిజంగా ఆయన లీలలను తెలుసుకోవటం చాలా కష్టం. బాబా స్పృహలో రావటం చూసి భక్తులు ఆనందించారు. వారు ఆయన దర్శనం చేసుకోవటానికి పరిగెత్తారు. ఆ ప్రకారంగా బాబా సమాధి నుంచి మళ్ళీ లేవటం సర్వులకి గొప్ప సుఖానికి కారణమైంది. సరే, గడచిన కథతో కలపాలని ఆ చివరి దేహావసాన సంపూర్ణ వర్ణన ఇప్పటి వరకు నాకు గుర్తున్నంత వరకు చెప్పాను. ఇప్పుడు శ్రోతలందరూ ఒక్క క్షణంలో మనసులో ఆలోచించుకోవాలి. మొదట్లో సమాధి నుంచి బాబా లేచారని సంతోషం, చివర్లో దేహావసానం అయిందని దుఃఖం ఎందుకు కలగాలి? ఆ రెండు అసమంజసమే కదా. దేహంలోని ఇంద్రియాలకు ఆధారభూతమైన 5.5 అడుగుల శరీరం బరువు మోసిన వాహనము శ్రీ సాయి. ఆ పొరపాటు ఆలోచనను వదిలేయండి. ఆ దేహాన్ని సాయి అని అందామంటే ఆ దేహాన్ని విసర్జించిన విదేహుడు ఆయనకు పేరే లేదు. ఆ వస్తువుకి రూపము లేదు. ఆ రూపానికి శ్రీ సాయి రూపానికి అతీతులు. దేహం నాశనవంతమైంది. వస్తువు స్వాతంత్రం నాశరహితము అయినది. దేహం పంచభూతాలతో తయారైంది. సద్వస్తువుకు ఉత్పత్తి నాశనము లేవు. జడ ఇంద్రియాలను నడిపించే ఆ దేహంలోని శుద్ధ సత్వయుక్త బ్రహ్మరూప చైతన్యమైన వస్తువు పేరు శ్రీ సాయి. అది ఇంద్రియాలకు అతీతం. ఇంద్రియాలు జడమైనవి, వాటికి అది తెలియదు. అదే ఇంద్రియాలను తమ పని చేయటంలో ప్రవృత్తి చేస్తుంది, ప్రాణాన్ని నడిపిస్తుంది. ఆ శక్తి పేరే సాయి. అది లేని చోటంటూ లేదు. అది లేకపోతే 10 దిక్కులు పాడుపడతాయి. ఆ వస్తువు చరాచరాల్లో నిండిపోయింది. ఆ స్థితే ఈ సాయి అవతారం. మొదట అవ్యక్తంగా ఉండేది, తరువాత నామరూపాలతో అది వ్యక్తమైంది. పని అయిపోయాక అది అవ్యక్తంలో సమరసమైంది. అవతార పురుషుల దేహాన్ని వదిలేసి తమ పరమధామానికి వెళ్ళినట్లే ఉంది. సాయి చేసిన ఈ కర్మ కూడా గుప్తంగా అవ్వాలని మనసు కనిపించగానే శ్రీ నరసింహ సరస్వతి గాన్గాపురం నుంచి పర్వతయాత్రకి పోతామని ఒక్కసారిగా బయలుదేరినట్లు భక్తులు అడుగుపెట్టినప్పుడు నేను వెళ్ళటం లోకంలో ఆదర్శం నెలకొల్పటం కోసమే. నేను గాన్గాపూర్ను వదలను అని వారిని తృప్తిపరిచారు. కృష్ణానదీ తీరంలో ఉదయం స్నానం చేసి బిందు క్షేత్రంలో అనుష్ఠానం చేసుకుని పాదుకలు పూజ చేయాలి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సరస్ బాబూజీకి జై. అక్కడే నేను నిరంతరం ఉంటాను. శ్రీ సాయిబాబా స్థితి కూడా అలాగే ఉంది. ఆయన నిధనం కూడా లోకరీతిని అనుసరించడం కోసమే. అలా చేస్తే జంగమ వస్తువులన్నిటిలోనూ సర్వుల హృదయాల్లోనూ శ్రీ సాయి నివసిస్తారు. వారి వారి భక్తి భావాన్ని బట్టి వారికి నిత్యము అనుభవం కలుగుతుంది. ఎవరు ఇందులో సందేహం పెట్టుకోనవసరం లేదు. శ్రీ సాయి మరణాన్ని అతీతులు. శ్రీ సాయి సమర్థులు. దీనులపై దయామృతం వర్షించేవారు. శరణుదొచ్చిన అమాయక భక్తియుక్త అంతఃకరణ ఉన్న భక్తులను పాలించేవారు. అత్యంత శ్రేష్టమైన ప్రేమకై ఆయన అలమటిస్తారు. అందరిపై ఎంతో మమకారం చూపిస్తారు. ఈ లౌకికంలో ఆయన ఒకవేళ కళ్ళకు కనిపించకపోయినా ఆయన అన్ని చోట్ల ఉన్నారు. స్వయంగా సూక్ష్మతత్వంలో దాక్కుని ఉన్నప్పటికీ ఆయన మనకు పిచ్చి పట్టిస్తారు. ఆయన మరణము ఓ బూటకం. మనలను మోసం చేయడానికే వేషం ధరించారు. ఏ రకమైన అల్పత్వము లేని అనేక రకాల చమత్కార లీలలను చేసి చూపే పరమేశ్వరులే ఆయన. వినాశము పొంది ఆయన అవినాశి అయ్యారు. ఆయన వద్ద ఉన్న ప్రేమను ఆశ్రయించి ఆయన చిరునామా తెలుసుకొని మీ పనులు నెరవేర్చుకోండి. ఆయన్ని మనస్ఫూర్తిగా పూజిస్తే, భక్తి భావంతో ఆయన్ని స్మరిస్తే భక్తులందరికీ అనుభవం కలుగుతుంది. ఆయన సర్వవ్యాపకత కనిపిస్తుంది. చైతన్య స్వరూపము ఉన్నవారికి ఉత్పత్తి స్థితి లయాల గురించి భయం ఉండదు. వారు సదా సర్వదా చైతన్యముతో పూర్ణులుగా ఉంటారు. వారి వద్ద వికారాలకు ఆశ్రయం ఉండదు. బంగారము నగలు చేయించకముందే బంగారమై ఉంటుంది. నానా రకాల నగలు చేయించిన తర్వాత కూడా దానికి సువర్ణత్వం అంటిపెట్టుకొని ఉంటుంది.
రకరకాల నగలు సర్వము నశించిపోతాయి పోయేవే. ఆ కాలాంతరంలో మార్పు చెందేవి. వాటిని కరిగించినప్పుడు మిగిలేది నామాన్ని, ఆకారాన్ని పోగొట్టుకొని రూపాంతరానికి మొదట అ- ఉన్న అసలు బంగారము. నిరంతరము ఉండే ఈ బంగారములో అంటే చైతన్య స్వరూపుల స్థాయిలో ఈ హేమాడి పంతు సమూలంగా పూర్తిగా కరిగిపోగాక. అలాంటి గుణాలతో ఉన్న సాయి చరణాల్లో విశ్వానికి ప్రళయము వచ్చే వరకు నివసించుగాక. బాబాకి 13వ రోజు అయిపోయింది. భక్తుడు బాలాసాహెబ్ బాటే గ్రామములోని బ్రాహ్మణులను కలుపుకొని ఉత్తర విధిని ప్రారంభించాడు. ధరించిన వస్త్రాలతో స్నానం చేసి బాలాసాహెబ్ చే తిలాంజలి, తిలతర్పణము, పిండ ప్రదానము అంటే మరణానంతరము 10 రోజుల వరకు ప్రతిరోజు తైల మిశ్రిత నీటితో మృతులను ఉద్దేశించి చేసే తర్పణము అంటే అది ఇచ్చే నిధి. సంపిండీకరణ, ఉత్తర క్రియలు శాస్త్రాన్ని అనుసరించి ఆయా సమయాల్లో ప్రతి నెల ధర్మశాస్త్ర ప్రకారము నడిచాయి. భక్త శ్రేష్ఠుడు ఉపాసిని బాపు సాహెబ్ జోగుతో కలిసి పవిత్రమైన గంగా తీరానికి వెళ్ళి హోమవాహనం పూర్తి చేశాడు. బ్రాహ్మణ భోజనము, పేదలకు అన్నదానము, యథావిధిగా దక్షిణాలు ఇచ్చి శాస్త్ర ప్రమాణంగా విధులన్నీ పూర్తి చేసి వారు తిరిగి వచ్చేశారు. ఇప్పుడు ఒకవేళ బాబా లేకపోయినా, ఆయనతో మాట్లాడకపోయినా మసీదును చూడగానే ఆ వెనుకటి సుఖ సంవాదనం గుర్తొస్తుంది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. బాబా నిత్యము కూర్చునే పద్ధతికి చెందిన దర్శన సుఖాన్ని అనుభవించటానికి కాగితం మీద గీసిన అత్యుత్తమ తైలవర్ణ చిత్రాన్ని మసీదులో స్థాపించారు. సాయిబాబా దేహం దృష్టికి కనిపించకపోయినా ఈ చిత్రం చూస్తే ఆయన మళ్ళీ కళ్ళెదుట కనిపిస్తారు. భావార్థులైన భక్తులకు కూడా సాయిబాబా తిరిగి వెనక్కి తమ రూపంలో వచ్చిన అనుభూతి కలిగిస్తారు. అతని పేరు శ్యామారావు, ఇంటి పేరు జయాకర్. అతనే ఈ అందమైన చిత్రం గీశాడు. అలా మనోహరంగా యథాతథంగా ఆయనలా ఉండే ఈ చిత్రం బాబాను ఎప్పుడూ గుర్తుకు తెస్తుంది. శ్యామారావు ప్రసిద్ధ చిత్రకారుడు. అలాగే అతను బాబా భక్తుడు. బాబా ఆజ్ఞను అనుసరించి అతను విచారపూర్వకంగా వ్యవహరిస్తుండేవాడు. అతడి హస్తాలతో అలాంటివే మరిన్ని అందమైన చిత్రాలను గీయించుకొని ధ్యానాధారణ చేయటానికి భక్తులు తమ ఇళ్లలో వాటిని స్థాపించుకొన్నారు. మహాత్ములు ఎన్నటికీ మరణించరు. దానికి వివరణ గడిచిన ఎన్నో అధ్యాయాల్లో వచ్చింది. అది శ్రోతలకు గుర్తుండే ఉంటుంది. దాన్ని మరింత స్పష్టం చేయవలసిన అవసరం లేదు. బాబా ఈరోజు దేహదారులు కారు. అయినా ఆయన్ని స్మరించే వారికి ఆయన జీవించి ఉన్నప్పటిలాగే సకల శుభాలను కలిగిస్తారు. ఆయన జీవించి ఉన్నప్పుడు ఎవరికో ఏదో చెప్పారు, అది అనుభవంలోకి రావటం లేదు. ఆయనకి దేహావసానం అయింది కనుక అది ఇప్పుడు జరగటం లేదని అనుకోకూడదు. బాబా మాటలంటే బ్రహ్మదేవుడు మానవుల నుదిటిపై వ్రాసిన ఎన్నటికీ అబద్ధం కాని భవిష్యత్తే. విశ్వాసం పెట్టి ఆ అనుభవాన్ని పొందండి. ఒకవేళ వెంటనే అనుభవం కలక్కపోయినా కొద్ది రోజులయ్యాక అది ఖచ్చితంగా జరుగు తీరుతుంది. జోగ్ గురించి చెప్తుంటే కథలో ఓ పిట్ట కథ గుర్తొచ్చింది. దాని అపూర్వతను వింటే సాయి ప్రేమతత్వం తెలుస్తుంది. ఈ సంభాషణ చిన్నదిగా ఉన్న గురుభక్తికి సంబంధించి ఎంతో బోధాపూర్వకమైనది. వైరాగ్యం ఉన్న వాళ్ళు అదృష్టవంతులు, సంసారంలో పట్టుబడిన వాళ్ళు దురదృష్టవంతులు. ఓసారి జోగ్ బాబాని, నాకిప్పటికి ఈ స్థితి ఎందుకు? నా విధి ఎందుకింత విచిత్రంగా ఉంది? నా విధి ఎందుకింత విచిత్రంగా ఉంది? నా పరిస్థితి ఎప్పుడు బాగుపడుతుంది? దేవా, నాకు మీ అనన్య సేవ ఎన్నో సంవత్సరాలుగా లభించినప్పటికీ ఈ చంచల మనసుకు శాంతి ఎందుకు కలగటం లేదు? నేనింత దురదృష్టవంతునెందుకయ్యాను? మహాత్ముల సాంగత్యం వల్ల ప్రయోజనం ఇదేనా? మహాత్ముల సాంగత్యంతో కలిగే పరిణామం నా దేహానికి అనుభవంలోకి ఎప్పుడొస్తుంది? తన భక్తుడు ఈ విన్నపాన్ని విన్న సాయి సమర్థులు గొప్ప ప్రేమతో జోగికి ఏమని సమాధానమిచ్చారో ప్రశాంతంగా వినండి. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్
శరత్ బాబూజీకి దుష్కర్మములు దగ్ధమైపోయి పాపపుణ్యములు బూడిదై నీ సంకలో జోలిని చూసినప్పుడు నేను నిన్ను అదృష్టవంతుడు అనుకున్నాను. బ్రహ్మం నుంచి మనము వేరుగా చూపించే విషయాలన్నిటినీ నీవు త్యాగం చేస్తే భగవంతుడిని భక్తి పట్ల నీకు అనురక్తి కలుగుతుంది. ఆశాపాశాలన్నిటినీ పూర్తిగా తెంచుకుంటే అప్పుడే నేను నిన్ను అదృష్టవంతుణ్ణి అనుకుంటాను. విషయాలపై ప్రీతిని వదిలేసి నేను నువ్వు అనే భావాన్ని అయోగ్యమని తెలుసుకుని జిజ్ఞాసవ ఉపస్థత తినడం స్త్రీ సంభోగాల మీద ఆధిపత్యం సంపాదించి నిన్ను నీవు యోగిడిగా చేసుకుంటే అప్పుడే నిన్ను నేను అదృష్టవంతుడని అంటాను. ఇదయ్యాక కొద్ది కాలానికి బాబా మాటలు నిజమయ్యాయి. సద్గురు కృపతో జోగికి బాబా అన్నట్లు వైరాగ్యం కలిగింది. పుత్ర సంతతి అనే పాశాలు ఎలాగూ లేవు. భార్యకి సద్గతి కలిగింది. దేహత్యాగానికి ముందే ఐకిక కాలాన్ని వదిలిపోయి వైరాగ్యం సహజంగా ప్రాప్తించింది. సరే, ఈ జోగి కూడా పుణ్యాత్ముడు. సాయి మాటలు నిజమయ్యాయి. చివరికి సన్యాసి సంపన్నుడై బ్రహ్మంలో లీలమైనాడు. సాయి చెప్పిన స్థితి అతనికి చివరికి కలిగింది. సాయి మాటలు సార్థకమైనాయి. జోగి నిజంగా అదృష్టవంతుడే. తాత్పర్యం ఏమిటంటే దీనులపై దయామృత రసదారులు కురిపించే భక్తుల శ్రేయస్సుకై కలవరపడే సాయిబాబా షిరిడీలో ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రము ఉపదేశమనే అమృతాన్ని కుంభవృష్టిలా వర్షించేవారు. నన్ను ప్రేమించే వారి దృష్టికి నేను ఎప్పుడూ కనపడతాను. నేను లేకపోతే మిగతా జగత్తు సారహీనంగా అనిపించే వారి నోటి వెంట సదా నా గురించిన మాటలే వస్తాయి. వారికి నాపై అఖండ జ్ఞానం ఉంటుంది. నాలుకపై నా నామం నడుస్తూ ఉంటుంది. ఏం చేస్తున్నా వాళ్ళు నా చరిత్రే గానం చేస్తారు. ఆ రకంగా నాతో రసతను పొందితే వారు మంచి చెడు అనే రెండు కర్మలను మర్చిపోతారు. నా సేవ పట్ల అలాంటి ఉత్సాహం ఉన్న చోట నేను అహోరాత్రులు ఉంటాను. నన్ను అనన్యంగా శరణని నన్ను సతతము స్మరిస్తూ ఉండేవారికి నేను రుణపడి ఉంటాను. వారిని ఉద్ధరించే నేను ఆ రుణం తీర్చుకుంటాను. మొదట నాకు స్మరించకుండా భోజనం చేయని వారు, ఏది తాగినానైనా తాగనివారు, అలా నా గురించిన స్మరణలోనే ఉండేవారు ఇష్టప్రకారం నేను నడుచుకుంటాను. నా కోసం అలమటించే వారికి నేను తప్ప మరొకటి గొప్పగా అనిపించదు. వారిని నేను నిరంతరము తలుచుకుంటాను. వారి ఇష్టము ప్రకారము నేను నడుచుకుంటాను. తల్లి, తండ్రి, బంధువులు, స్నేహితులు, ఆత్మీయులు, భార్య, పిల్లలు నుంచి విముక్తులైన వారే నా పాదాల పట్ల అనురక్తులవుతారు. వర్షాకాలంలో మహావరదలు వచ్చి అనేక నదులు సముద్రంలో కలుస్తాయి. అప్పుడు అవి తాము నదులు మన్న విషయాన్నే మర్చిపోతాయి. మహాసాగరములో అయిపోతాయి. వాటి రూపం పోతుంది, నామం పోతుంది. జలము కూడా సముద్రంలో కలిసిపోతుంది. నదులకు సముద్రానికి పెళ్ళి అయిపోయింది. అనన్యత్వం ఏకత్వంలో కలిసిపోతుంది. అలాంటి ఏకత్వం ప్రాప్తిస్తే నా భక్తుల మనసుకి తమ నామరూపాలను గురించి విస్మరణ కలుగుతుంది. నన్ను వారు తమ స్వాభావిక గుణంతో తమంత తామే చూడగలుగుతారు. వారికి నేను తప్ప మరో స్థానం ఉండదు. నేను పశువేదినని కాదు, సాధారణ రాయినని తెలపటానికే పుస్తకాల్లో పండితులు వ్యర్థంగా వినపముక్కను తెచ్చారు. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి సద్గురు శ్రీ సాయినాథుని బాబూజీకి జై. ఆ ముక్కను నాపై విసిరినప్పుడు అది అందుకు విరుద్ధంగా బంగారమైపోయింది. నాకు ఆపాదించిన రాయి అనే స్థితి అబద్ధమై ఆ అనుభవంతో వారు ఆశ్చర్యచకితులైనారు. కించిత్తు కూడా అభిమానం లేకుండా హృదయస్థుడినైన నన్ను శరణంటే అవిద్య నశించిపోతుంది. అప్పుడు జ్ఞానోపదేశం వినటానికి కారణం ఉండదు. అవిద్య వల్ల దేహబుద్ధి ఉత్పన్నమవుతుంది.
దేహబుద్ధి వల్లే ఆది వ్యాధులు కలుగుతాయి. ఆ దేహబుద్ధే ఆత్మసిద్ధికి ప్రతిబంధకమైన విధి నిషేధాల వైపు మానవులను నెడుతుంది. ఇప్పుడు నేనిక్క ఇప్పుడు నేనెక్కడో ఉన్నా ననుకొని మిమ్మెల్లెలా కలవాలి అని మీరు అనుకుంటారేమో. నేను మీ హృదయాల్లోనే ఉన్నాను. మీరు కష్టపడకూడదని మీకెంతో దగ్గరలోనే ఉన్నాను. హృదయస్థుడెవరు? ఎలా ఉంటాడు? అతని లక్షణాలు, చిహ్నాలు ఏమిటి? అతన్ని మేమెలా గుర్తుపట్టాలి అని మీరు అడుగుతారేమో. ఇప్పుడు శ్రద్ధగా దానికి స్పష్టమైన వివరణ వినండి. ఈ సృష్టంతా అనేక రకాల రూపాలు, నామాలతో అసంఖ్యాకంగా నిండిపోయి ఉంది. వాటిని కొలవలేం. ఆ నామరూపాలన్నీ మాయ యొక్క స్వరూపాలే. అలాగే సత్వరజస్తమో గుణాలు మూడింటికి అతీతంగా ఉండే సత్తా స్ఫురణే ఆ హృదయస్థుడి రూపంగా గుర్తించాలి. నామరూపాలు లేకుండా మిగిలి ఉండే మీకుండే నీవు అనే భావాన్నే హృదయస్థుడి లక్షణమని తెలుసుకొని ఆయన్ను శరణాలి. నేనే ఆ హృదయస్థుడైన పరబ్రహ్మ సాయిని అని మీరు చూడటం మొదలు పెడితే దానితోనే మీ దృష్టి విస్తరించబడి సమస్త జీవుల్లో మీలాంటి శ్రేష్టతే మీకు కనిపిస్తుంది. నేను లేని ఖాళీ స్థలం మీకు కనిపించదు. అలా అభ్యసిస్తుంటే నా వ్యాపకత అనుభవంలోకి వస్తుంది. అప్పుడు నాతో ఏకరూపులై మీరు పూర్ణ అనన్యతను అనుభవిస్తారు. మనం తప్ప మరోటి ఏదీ లేదు అన్న సంపూర్ణ అవస్థను అనుభవించగలరు. చైతన్య స్వరూపంలో లక్ష్యం పెడితే అంతఃకరణ శుద్ధమై గంగా నీటిని స్పర్శించకుండానే మీకు గంగా స్నానం అవుతుంది. స్వాభావికంగా జరిగే కర్మలపై అభిమానం పెట్టుకోవడం వల్ల మానవులకు దృఢబంధనం కలుగుతుంది. జ్ఞానులు దాన్ని ముట్టనివ్వరు. మనసులో వాళ్ళు నిరంతరం సావధానులై ఉంటారు. స్వస్వరూపంలో లక్ష్యం పెట్టి కొంచెం కూడా అక్కడ నుంచి మనసును జరగనివ్వని వారికి సమాధి కలగటం, దాని నుంచి లేవటం అనే ఈ రెండింటి అవసరం ఉండదు. వారు సదా సర్వదా నడుస్తూ మాట్లాడుతూ స్వస్వరూపంలో స్థితిలై ఉంటారు. కనుక శ్రోతల చరణాల్లో శిరసు పెట్టి వారికి ఎంతో ప్రేమతో నేను విన్నపం చేస్తున్నాను. దేవుడు, మహాత్ములు, భక్తులు వీరందరిపై ప్రేమను చూపాలి. బాబా ఎన్నోసార్లు ఇతరుల మనసుకి కష్టం కలిగేలా మాట్లాడితే అవి నా హృదయాన్నే తూట్లు పొడుస్తాయి. ఇతరులకి కోపం కలిగించేలా మాట్లాడకూడదు. అవి నా అత్యంత సున్నితమైన భాగానికి గుచ్చుకుంటాయని తెలుసుకోండి. ఇతరులను చెడ్డ మాటలతో తూట్లు పొడిచేలా మాట్లాడితే అవి నన్నే బాధిస్తాయి. కానీ వాటిని శాంతంగా సహించేవారు నాకు బాగా తృప్తి కలిగిస్తారు అని చెప్పి ఉన్నారు. అలా సాయిబాబా జీవులన్నింట లోపల బయట నిండి ఉన్నారు. ఒక్క ప్రేమ తప్ప ఆయనకి మరోటి ఏదీ ఇష్టం లేదు. అలాంటి ఆ మహామంగళప్రదమైన మహోత్తమ రమ్య రసామృతం సాయిబాబా నోటి నుండి సదా జాలువారుతుండేది. భక్తుల కోసం ఆయన పొంగిపొరలే ప్రేమానురాగాల పాల వెల్లినే ప్రవహించేవారు. అది తెలియని వాళ్ళెవరు? ఎవరికి సహభోజన లాభాన్నిచ్చారో, ఎవరితో కలిసి నవ్వుతూ ఆడుకుంటూ గడిపారో, ఎవరి మనసుకి వియోగ వేదన కలిగిందో అలాంటి వారి మనసుకి ఇప్పుడేమనిపిస్తుంది? అలాంటి ఆదరణీయ వ్యక్తి భోజనం చేయగా మిగిలిన అన్నానికి నేను అధికారిని. ఆ అన్నంలోని ప్రతి మెతుకును కలిపి ఆ ఆనందాన్ని అందరికీ పంచుతాను. ఇక్కడి వరకు నడిచిన కథలు నిజానికి హేమండ్ పంత్కు తెలుసా? సాయి సమర్థులే దానికి వక్త. వ్రాసేదే, వ్రాయించేది ఆయనే. ఈ సాయి సమర్థుల చరిత్ర వర్ణించినా కూడా నా మనసుకు తృప్తి కలగలేదు. నా మనసుకి కథను చెప్పాలన్న ధ్యాసే పట్టుకుంది. శ్రోతలు కూడా దాన్ని విని ఆనందిస్తున్నారు. అదీగాక సాయిబాబా కీర్తిని గానం చేసేవారు, సద్భావంతో దాన్ని వినేవారు ఇద్దరు కూడా సాయి స్వరూపులవుతారు అని మనసులో నిశ్చయం చేసుకోండి.
ఇప్పుడు ఈ అధ్యాయాన్ని పూర్తి చేసి హేమడ్ పంత్ దాన్ని సాయిబాబాకి అర్పించి ఆయన చరణాలు పట్టుకుంటాడు. తరువాతి వర్ణన ఇప్పుడు రాబోతుంది. సర్వులకి శుభమస్తు. ఈ ప్రకారంగా సత్పురుషులు సజ్జనులు ప్రేరణ కలిగించిన భక్త హేమాడ్ పంత్ రచించిన సాయి సమర్థుల సత్య చరిత్రలోని శ్రీ సాయినాథుని నిర్యాణం 3 అనే పేరు గల 44వ అధ్యాయం ముగిసింది. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. सतगुरु साईनाथ महाराज की जय। सतगुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। 44వ అధ్యాయానికి పరిపూర్ణ వివరణ. ఈ అధ్యాయంలో సాయిబాబాకి ఇష్టమైన ఇటుక విరగడం వల్ల నిర్వాణానికి 32 సంవత్సరములకు పూర్వమే ఆయన 3 రోజులు తీసుకున్న సమాధి గురించిన వర్ణన వచ్చింది. ఇటుక అన్ని సంవత్సరాల పాటు జాగ్రత్తగా దగ్గర పెట్టుకున్నా అది విరిగినప్పుడు బాబాకు కలిగిన శోకం, దాని మీద బాబాకున్న అమిత ప్రేమ, శ్రేష్ఠ గురుభక్తి కనిపిస్తుంది. అయితే సహస్రారంలో ప్రాణాన్ని నిలిపి శరీరాన్ని ఎంతో నిశ్చలంగా శ్వాసోచ్ఛ్వాస రహితంగా మరణప్రాయంగా చేసి 3 రోజుల్లో తిరిగి దాన్ని స్పృహలోకి తెచ్చి బాబా తమ యోగ సాధనలో పరాకాష్ఠ చెందిన ప్రావీణ్యతను దర్శింపజేశారు. దీనికి ముందు 7వ అధ్యాయంలో బాబా ఆచరించే అనేక యోగ సాధనల వర్ణన మనం చదివే ఉన్నాం. సమాధితో సహా ఖండయోగం, దౌతి ఇత్యాదులను చేసేవారు. ఒక్కోసారి కాళ్లను చేతులను తలను వేరువేరు చేసి మరోసారి వాటిని మునుపటిలాగే కలిపివేసేవారు. పైన చెప్పిన కఠిన యోగ సాధనలోని కొంత సామ్యతతో సాయిబాబా నాద సాంప్రదాయానికి చెందిన మహాత్ములు అని కొందరంటారు. 1 భస్మం లేదా విభూతి. భస్మం అన్న విభూతి అన్న రెండూ ఒకటే. నాదులు ప్రసాదం ఇచ్చేటప్పుడు లేదా దుఃఖ భారాన్ని తేలికపరచడం కోసం భస్మం ఎలా ఇచ్చేవారో అదేవిధంగా బాబా కూడా విభూతిని పంచేవారు. 2 ధుని. నాద సాంప్రదాయానికి చెందిన యోగుల మఠంలో ధుని నిరంతరం వెలుగుతూ ఉంటుంది. బాబా ద్వారకామాయిలో కూడా ధుని నిరంతరం వెలుగుతుండేది. 3 అగ్నిత్రాటకం. అగ్నిత్రాటకము అంటే మండే జ్వాల వైపు కన్నురెప్పలు అర్పకుండా నిశ్చలంగా చూడడం. ఇది అత్యంత కఠినమైన సాధన. దానికోసం కఠిన బ్రహ్మచర్యం ఇంకా ఎన్నో నియమాలు పాటించవలసి ఉంటుంది. కనుక ఈ సాధనను అసాధారణ మానవులు మాత్రమే చేయగలరు. బాబా ఈ సాధనను నియమంగా చేసేవారు. బాబా ఇటుకకు ఆనుకొని ఆసనములో యోగ తత్పరులై గంటల తరబడి కూర్చునేవారు. 4 కఫ్ని. నాద సాంప్రదాయంలోని కఫ్నీ లాగానే బాబా కూడా కఫ్నీనే ధరించేవారు. దీనికి నాద సాంప్రదాయంతో ఉన్న ఇంకొక పోలిక ఇదే. కానీ నాద సాంప్రదాయంలో లాగా బాబా కాషాయ రంగు కఫ్నీ ధరించేవారు కాదు. అలా ఒకవేళ వారు చేసి ఉంటే హిందూ ముస్లింల ఐక్యత అనే ఆయన పనికి ఇబ్బంది కలిగి ఉండేది. కనుక ఆయన తెలుపు దుస్తులు ధరించినట్లు తెలుస్తుంది. 5 గురు మహత్యం. నాద సంప్రదాయంలో గురువులకు అనన్య సామాన్య మహత్యం ఉంటుంది. బాబా నింబవృక్షం క్రిందనున్న గురుస్థానానికి ఎంత ప్రాముఖ్యత ఇచ్చేవారంటే పదే పదే దాన్ని సమర్థిస్తూ చెప్పనవసరం లేదు. బాబా మాటల్లో కూడా పదే పదే గురునామం వచ్చేది. ఎన్నోసార్లు సాయిబాబా తమ భక్తులతో గురు మహత్వను గురించి వర్ణించేవారు. 6 జీవబ్రహ్మ సేవ. జీవబ్రహ్మ సేవ అంటే భూతలం మీద మానవులకు, ప్రాణులకు, జీవ జంతువులకు కూడా దుఃఖాన్ని తగ్గించడం. ఎందుకంటే చివరికి ప్రతి ఒక్క జీవి కూడా అంతర్యామి బ్రహ్మే. నాథులు ఈ జీవ బ్రహ్మ సేవను ఊరూరా తిరుగుతూ చేస్తుండేవారు. అయితే సాయిబాబా మాత్రం షిరిడీలోనే ఉండి ఈ పని చేస్తుండేవారు. రోగుల గాయాలను తమ చేత్తో కడిగి వారికి బాబా మందు త్రాగించి కట్లు కట్టేవారు. ఇవన్నీ మనం విని ఉన్నాం. అలాగే నాథులు గాయాలకు మందులు లేదా కష్టాల నుంచి గట్టెక్కడానికి భస్మాన్ని ఏ రకంగా మంత్రించి ఇచ్చేవారో ఆ రకంగానే బాబా కూడా విభూతిని ముందుగా ఇచ్చి భక్తుల దుఃఖాన్ని దూరం చేసేవారు. బాబా సంవత్సరాల తరబడి చేసిన త్రాటకంతో దునిలో ఉన్న ఆ విభూతికి గొప్ప శక్తిని ప్రాప్తింప చేసేవారు. ఇప్పటికీ కూడా దానికి ఆ శక్తి అలాగే ఉంది. ప్రస్తుత కాలములోని నాద సాంప్రదాయానికి చెందిన ఒక సర్వశ్రేష్ఠ యోగాభ్యానంద
మాధవనాథ మహారాజ విరచిత మాధవనాథ దీప ప్రకాశకము అనే పేరు గల చరిత్ర గ్రంథములోని 22వ అధ్యాయములో ఈ క్రింది ఓవీలు ఉన్నాయి. 1. శ్రీ పరమహంస శీలనాథులు, శ్రీ సద్గురు సాయినాథులు, పళూసికి చెందిన దూండీరాజు, చేగాంలోని గజాననుడు, నాసిక్కు చెందిన గోపాలదాస నరసింహ మహారాజు, నారద సంప్రదాయానికి చెందిన ఈ 5గురు పంచాయతన అనగా అనే నాదులు ఒకరి పట్ల ఒకరు ప్రేమగా ఉండేవారు. తమకున్న సూత్రాన్ని నడిపేవారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. जाना तुमने जगत पसारा, सब ही झूठ जमाना. जाना तुमने जगत पसारा, सब ही झूठ जमाना. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना. मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. दासगणों कहे अब क्या बोलूं, ढक गई मेरी रसना. दासगणों कहे अब क्या बोलूं,
थक गई मेरी रसना, साई रहम नजर करना, बच्चों का पालन करना, साई रहम नजर करना, बच्चों का पालन करना, रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहमो नजर करो मैं अंधा हूँ बंदा तुम्हारा, मैं अंधा हूँ बंदा तुम्हारा, मैं ना जानू, मैं ना जानू, मैं ना जानू, अल्लाह इलाही, रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहमो नजर करो काली जमाना मैंने गमाया, काली जमाना मैंने गमाया, साथी आखिर का, साथी आखिर का, साथी आखिर का, तुम बिना कोई, रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहमो नजर करो अपने मस्जिद का झाड़ू गणो है, अपने मस्जिद का झाड़ू गणो है, मालिक हमारे, मालिक हमारे, मालिक हमारे, तुम बाबा साई, रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहमो नजर करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि
शरद बाबू जी की जय। Sai